ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ్ భాస్కర్. మనిషి పుట్టిన తర్వాత బతకడం అనేది గగనమైపోతుంది. అందులో ముఖ్యంగా తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి గూడు అనే నిత్యవసర అవసరాలను కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించలేకపోవడం అనేది సిగ్గుచేటు. మరి అందులో మరి చాలా పేదరికంలో మగ్గిపోతూ ఎలా బతకాలో, ఎవరు ఆదుకుంటారో అని దిక్కు తోచని స్థితిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భావిస్తూ మరి ఆ పేద ప్రజలు జీవించడానికి 2 సెంట్లలో వేసుకున్నటువంటి గుడిసెలను తొలగిస్తామని బెదిరించడం, ఇబ్బందులు పెట్టడం, వారి మీద అక్రమ కేసులు బనాయించడం లాంటి సంఘటనలు వ్యతిరేకిస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఈ అనంతపురం తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు, ఐఎఫ్టియు నాయకులకు దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ప్రత్యేక జై భీములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు అమరావతిని అభివృద్ధి చేయడానికి 60,000 కోట్ల అప్పులు తెచ్చి కేవలం అమరావతిని అభివృద్ధి పరచడానికి మాత్రమే పరిమితం చేస్తూ ఆ నిధులను అడ్డుగోలుగా ఖర్చు పెట్టడం, మరి ఈ కరువు ఒకవైపు వేధిస్తుంటే మరోవైపు పేదరికాన్ని భరించలేక అనంతపురం నగరానికి చుట్టుపక్కల గ్రామాల్లోని పేద ప్రజలు బతుకు తెరువు కోసం బతకడానికి పట్టణానికి వచ్చి ఇక్కడ దాదాపు 15-20 సంవత్సరాలుగా ఇల్లులు బాడుగులు కట్టలేక ఎక్కడో ఊరి చివరిన వాగులు వంకల పక్కన కంప చెట్లు లాంటి ప్రాంతాల్లో, వీడు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో వీళ్ళు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెలను తొలగిస్తాం, కూల్ చేస్తాం, మీ మీద అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని వేధిస్తామనే రీతిలో బహిరంగంగానే స్థానిక రాజకీయ నాయకులు మాట్లాడడం కూడా చాలా అన్యాయం అని చెప్పి భావిస్తూ మరి అలాగే ఇప్పుడు ఈ అనంతపురం నగరం అభివృద్ధి చెందిందని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రాజకీయ నాయకులకు ఒక్కటే చెప్తున్నాం, మరి ఈ నగరం అభివృద్ధి చెందడానికి కారణం పేద ప్రజలు ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అనంతపురం నగరాన్ని అభివృద్ధి పరిస్తే మరి ఆ ప్రాంతాల్లో వీళ్ళు గుడిసెలు వేసుకొని జీవించడం ఈ నాయకులకు తప్పుగా కనిపిస్తుంది. మరి దీన్ని ఎంత మాత్రం మనం ఓర్చుకోవాలో, సహించాలో ఈ పేద ప్రజలుగా మనమే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పేద ప్రజలకు, ప్రజా సంఘాల నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే మరి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? మరి అధికారం చేపట్టిన ప్రతి పార్టీ పేద ప్రజలను ఆదుకోవడానికి మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు రాజకీయ పార్టీలకు సంబంధమే లేకోకుండా ఏ వామపక్ష పార్టీలో కుల ప్రజా సంఘాలు వారి చొరవతోనో వారి అండదండలతో ఏడో గుడిసెలు వేసుకొని జీవిస్తే వీళ్ళకి కడుపు మంట ఈ రాజకీయ నాయకులకు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే మీరు చేయాల్సిన పనులు ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కానీ కుల ప్రజా సంఘాలు కానీ చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక మరి మీ దొల్లతనము, మీ మాయ మాటల్ని ఈ ప్రజలు గమనిస్తున్నారు, వ్యతిరేకిస్తారు, ఎదురు తిరుగుతారనేటువంటి ఒక ఇదితోనే వీళ్ళు ఈరోజు ఈ పేద ప్రజల మీద కక్షలు తీర్చుకోవడానికి కూడా వెనకడుగు వేయకోకుండా ముందుకు వస్తున్నారు. మరి దీన్ని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా అందరూ పేద ప్రజలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఎక్కడైతే ఇప్పటి వరకు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామో ఆ గుడిసెలు తొలగించుకోకుండా అడ్డుకోవాలి. మరియు ఇప్పటికే గుడిసెలు ఉన్న చోట ఈ ప్రభుత్వం వెంటనే గుర్తించి వాళ్ళకి ఇల్లు పట్టాలు కూడా మంజూరు చేయాలని చెప్పేసి తహసీల్దార్ గారిని ప్రధాన డిమాండ్లతో ఈ రోజు ఈ ధర్నా చేపడుతున్నాం. మరి రాజకీయ నాయకులు చెబితే తప్ప ఈ తహసీల్దార్ గారు పట్టాలీరు. పేద ప్రజలు 15-20 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని కరెంటు బిల్లులు కట్టి ఇక్కడ ఏదో వాళ్ళు శ్రమని నమ్ముకొని బతుకుతుంటే వాళ్ళకు పట్టాలు ఇవ్వడంలో జాప్యం, నిర్లక్ష్యం చేస్తారు. కానీ మరి రాజకీయ నాయకులు చెబితే మాత్రం వాళ్ళ అనుచరులకు,
వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఈ దౌర్జన్యాలు దాడులు చేసే రౌడీ మూకలకు మాత్రం వీళ్ళు యథేచ్ఛగా తహసీల్దార్ గారు పట్టాలు ఇస్తున్నారు. మరి దీన్ని కూడా గమనించి ఒక మండల్ మేజిస్ట్రేట్ స్థాయిలో ఈ పేద ప్రజలని మీరు గుర్తించి ఎవరైతే ఎక్కడ ఇల్లు నిర్మించుకున్నారో, ఎక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారో అదే ప్రాంతంలోనే వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు పక్కా పట్టాలు మంజూరు చేయాలి. మంజూరు చేసిన తర్వాత ఈ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి పక్కా ఇల్లు కూడా నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా ఐఎఫ్టియు చేస్తున్నటువంటి ఈ డిమాండ్ ను బలపరుస్తూ వాళ్ళకి అండదండగా ఉంటూ ఈ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కలిసి కట్టుగా నడుస్తామని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.